నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు లాస్ట్ 4-5 ఐటమ్స్ నుంచి కూడా ఏ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటూ కూడా ఒక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇట్లా నాకు అందిన సమాచారాన్ని షేర్ చేశాను వ్యూవర్స్కి. అయితే ఈసారి అసలు సౌత్ ఇండియా దక్షిణాదిన ఏ పార్టీకి ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు రావచ్చు, లేకపోతే మొత్తం మీద కూడా అసలు పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఇంకొక 3 నెలల ముందు పార్లమెంట్ ఎన్నికలకి ముందు జనవరి మొదటి వారంకి ప్రకారం అందిన సమాచారం ప్రకారం టోటల్గా అసలు ఎన్డీఏకి ఎన్ని రావచ్చు, ఇండి ఏలియన్స్కి ఎన్ని రావచ్చు, అట్లాగే మిగతా పార్టీలకి ఎన్ని రావచ్చు, ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకుందాం. అయితే ఇదంతా కూడా నాకు అందిన సమాచారం ప్రకారం చెప్తున్నా. ఇది ఏ పోల్ స్ట్రాటజీస్లో లేకపోతే సర్వే ఏజెన్సీస్ ద్వారా అందింది కాదు. సుయేష్ భరద్వాజ్ అనే ఒక ఆయన నాకు పంపించిన రిపోర్ట్ ప్రకారం నేను ఇది షేర్ చేసుకుంటున్నాను వ్యూవర్స్కి. ఇది మొత్తం కూడా జనవరి 7వ తారీఖు దాకా చేసిన సర్వే. దీని ప్రకారం చూసుకుంటే కనుక మనం ఇప్పుడు మొత్తం యూటీఎస్ సౌత్ ఇండియాలో మొత్తం దక్షిణాదిన 132 స్థానాలు ఉన్నాయి 541లో. 132 స్థానాల్లో ముందు అసలు యూనియన్ టెరిటరీస్ దక్షిణాదిన, అందులో అండమాన్ నికోబార్. ఈ అండమాన్ నికోబార్లో బీజేపీకి ఒకే ఒక స్థానం ఉంది. ఆ ఒక్క స్థానం బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ గతంలో ఒక సీటు కైవసం చేసుకుంది, దాన్ని ఈసారి బీజేపీ కైవసం చేసుకుంటుంది. బీజేపీకి అక్కడ 50% ఓట్ షేర్ వస్తుంది, కాంగ్రెస్కి 43% ఓట్ షేర్ వస్తుంది. ఇంకా లక్షద్వీప్లో ఎన్సీపీ కిందటిసారి ఒక సీటు గెలుచుకుంది, ఈసారి ఆ సీటు కోల్పోతుంది, అది కాంగ్రెస్కి వెళ్తుంది. ఎన్సీపీ ఓటు శాతం 44, కాంగ్రెస్కి 47% ఉంటుంది. బీజేపీ మాత్రం లక్షద్వీప్లో 0 సీట్లు గెలవట్లేదు, ఉన్న ఒక్క సీటు కూడా లక్షద్వీపే. ఓటు శాతం కూడా 1% మించి ఉండలేదు లక్షద్వీప్లో. ఇక పుదుచ్చేరిలో ఏఎన్ఆర్సీ ఒకటే స్థానం ఉంది, ఆ ఒక్క స్థానం కూడా మళ్ళీ ఏఎన్ఆర్సీ గెలుచుకుంటుంది 50% ఓటు షేర్తో. కాంగ్రెస్కి కిందటిసారి అది కాంగ్రెస్ గెలుచుకుంది, ఈసారి ఏఎన్ఆర్సీకి వెళ్తుంది. 0 సీట్లు కాంగ్రెస్కి, 23% ఓటు షేరు. సో అండమాన్ నికోబార్లో బీజేపీ ఓటు గెలుచుకుంటుంది, కాంగ్రెస్ ఓటు గెలుచుకుంటుంది, అట్లాగే ఏఎన్ఆర్సీ ఓటు గెలుచుకుంటుంది. ఇంకా సౌత్ ఇండియా రాష్ట్రాలకు వస్తే కనుక నేను రాష్ట్రాల వారీగా చదవట్లో ఒక కేరళ ఒకటి ముందు చదవలేదు కాబట్టి ముందు ఐటంలో కేరళ రాష్ట్రం ఒక్కటి చెప్పి నేను మిగతా అంతా టోటల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. కేరళలో బీజేపీ ప్రచారం చేసుకుంటూ వస్తుంది, కానీ ఓటు శాతం పెరుగుతుంది. కానీ సీట్ల రూపానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ కేరళలో లోకసభ స్థానాలకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవచ్చు అనేది కేరళలో కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తుంది. 2019 కన్నా కూడా 2024లో 2 స్థానాలు కోల్పోతుంది. మొత్తం 13 స్థానాలు గెలవబోతుంది కాంగ్రెస్. ఇంకా ఎల్డీఎఫ్ 3 స్థానాలు గెలుస్తుంది, 2 స్థానాలు అదనంగా 2019తో పోలిస్తే. అట్లాగే ఐయుఎంఎల్ ఇది 2019లో కూడా 2 స్థానాలు గెలిచింది, ఈసారి కూడా 2 స్థానాలు గెలుస్తుంది. ఇంకా యూడీఎఫ్ అయితే 2 స్థానాలు గెలుస్తుంది, అంతకుముందు కూడా 2 గెలిచింది. కేరళలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇండి ఏలియన్స్ పార్ట్నర్సే. ఏ రకంగా చూసుకున్నా కూడా 20 స్థానాల్లో 20 స్థానాలు కాంగ్రెస్ దాని ఎల్ఐసీ గెలుచుకుంటున్నాయి. బీజేపీ మాత్రం జనవరి మొదటి వారం ప్రకారం కూడా ఇంకా ఖాతా తెరవట్లేదు. ఏమన్నా అవకాశం ఉంటే కనుక ఈ ఇండి ఏలియన్స్లో ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేస్తే తిరుసూరు మాత్రం ఒకటి గెలిచే అవకాశం ఉంది. అక్కడ సినిమా యాక్టర్ సురేష్ గోపి ఆయన పోటీ చేస్తారని తెలుస్తుంది. ఏమన్నా గెలిస్తే ఈ అలయన్స్లో విడివిడిగా పోటీ చేస్తే మాత్రం తిరుసూరు అనేది మాత్రం కేరళలో బీజేపీ ఖాతా తెరవచ్చు. జనవరి మొదటి వారం ప్రకారం అయితే మాత్రం కేరళలో బీజేపీకి 0 స్థానాలే. ఇక మిగతా ఎట్లా ఉన్నాయి, ఏ రాష్ట్రాల వారీగా చదవట్లేదు, ఆల్రెడీ పెట్టేశాను. ఇక దక్షిణాదిన 132 స్థానాల్లో బీజేపీ 34 గెలుచుకుంటుంది, 2019తో పోలిస్తే +5 స్థానాలు. జేడీఎస్ 3 స్థానాలు గెలుస్తుంది, +2. జనసేన పార్టీ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉందని చెప్తుంది కాబట్టి జనసేన పార్టీ గెలుచుకుపోయే స్థానాలు 2. ఎన్ఎంకే 1 స్థానము, ఏఎంఎంకే 1 స్థానం, ఏఎన్ఆర్సీ 1 స్థానం. మొత్తం మీద ఎన్డీఏ టోటల్ చూసుకుంటే 42 స్థానాలు గెలవబోతుంది. 2019 కన్నా కూడా 12 సీట్లు పెరగబోతున్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉంది. కాంగ్రెస్ 2019 కన్నా కూడా 2 స్థానాలు అదనంగా గెలవబోతోంది. కాంగ్రెస్ మొత్తం సౌత్ ఇండియాలో కాంగ్రెస్ 30, డిఎంకే 22 స్థానాలు గెలవబోతోంది. 2019 కన్నా కూడా 2 సీట్లు తగ్గుతున్నాయి. ఇక అదర్ ఎల్ఏఎస్
11 స్థానాలు గెలవబోతున్నారు, 3 స్థానాలు తగ్గుతున్నాయి. ఇండియా అలయన్స్ చూసుకుంటే మనం 63 స్థానాలు గెలవబోతున్నారు 132లో, -3 స్థానాల్లో 2019తో పోలిస్తే. మిగతా పార్టీలు అట్లా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 16 స్థానాలు గెలవబోతోంది, 2019 కన్నా కూడా 6 స్థానాలు కోల్పోతోంది. తెలుగుదేశం పార్టీ 7 స్థానాలు గెలవబోతోంది, 2019 కన్నా కూడా 4 స్థానాలు ఎక్కువ ఉంటున్నాయి. ఏడీఎంకే 1 స్థానం, పీఎంకే కిందటిసారి ఏమీ గెలుచుకోలేదు, ఈసారి 1 స్థానం గెలుచుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ వస్తే 1 స్థానం గెలవబోతోంది, 8 స్థానాలు కోల్పోతుంది 2019తో పోలిస్తే. ఆ బీఆర్ఎస్ గెలిచిపోయే స్థానం కూడా మెదక్. ఎంఐఎం 1 స్థానం, ఇంకా వాళ్ళది ఎట్లాగో హైదరాబాద్ ఉంది, అది మళ్ళీ తిరిగి గెలుచుకోబోతున్నారు. ఇంకా అదర్స్లో చూసుకుంటే మనం 27 స్థానాలు గెలవబోతున్నారు, -9 2019తో పోలిస్తే. ఇంకా మనం ఈ రకంగా చూసుకుంటే దక్షిణాది మొత్తం 132 స్థానాల్లో వాళ్ళు గెలుచుకున్న దాని ప్రకారం చూస్తే మళ్ళీ మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో బీజేపీ 34 స్థానాల్లో గెలవబోతోంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎలియన్స్గా కాకుండా మామూలుగా ఇండివిజువల్ పార్టీలు చూస్తే బీజేపీ మొట్టమొదటిసారి 34 స్థానాల్లో గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో గెలవబోతుంది ఎలియన్స్లను వదిలేస్తే. దాంతో దక్షిణాదిన మొట్టమొదటిసారిగా బీజేపీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మనల్ని చెప్పచ్చు. 132 స్థానాల్లో 34 స్థానాల్లో గెలవబోతోంది. అయితే వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలవాలని వాళ్ళ ఎలియన్స్తో, బీజేపీ అయితే 50 స్థానాలను టార్గెట్ పెట్టుకుంది. ఇంకొక 3 నెలలు సమయం ఉంది. ఈ 3 నెలల్లో కూడా మనం ఏ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది, ఎట్లా ముందుకెళ్తారు, ఏ స్థానాల్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళ ఓట్లు అలాగే సీట్లు పెంచుకుంటానికి ముందడుగు వేస్తారు, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం 132 స్థానాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్డీఏకి అయితే మాత్రం సేమ్ 42 స్థానాలు, అట్లాగే ఇండియా అలయన్స్కి 63 స్థానాలు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉత్త జనసేన పొత్తు అంటుంది బీజేపీతో ప్రస్తుతానికి. దాని ప్రకారం చేసిన సర్వే ఇది. జనసేన పార్టీకి 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుపోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.